ఒక సమూహంగా ఎందుకు మారకూడదు? ప్రజాప్రతినిధులు ఒక టీం ఎందుకు కాకూడదు? దేవుని ఎరిగిన బిడ్డలు, ముఖ్యంగా మిగిలిన మతాలతో పోల్చుకుంటే క్రైస్తవ్యానికి ఎక్కువ అన్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కడు క్రైస్తవుని ఒక దేశద్రోహిలాగా చూస్తున్నాడు. భారతదేశం గడ్డ మీద పుట్టిన నీకెంత హక్కు ఉందో అదే గడ్డ మీద పుట్టిన మాకు అంతే హక్కు ఉంది. రాజ్యాంగంలో మాకు ఇచ్చిన హక్కు మాకుంది, మాకు ఇచ్చిన స్వేచ్ఛ మాకుంది. నీ స్వేచ్ఛను నువ్వు హాయిగా వినియోగించుకుంటున్నావు, మా స్వేచ్ఛను మేము వినియోగించుకోవద్దా? మా స్వేచ్ఛను అడ్డగించని నువ్వెవడివి? అలా అడ్డగించిన వాళ్ళ మీద చట్టబద్ధమైన చర్యలు తీసుకొని మన హక్కుల్ని మనం కాపాడుకునే విధంగా ఒక టీం ఎందుకు తయారు కాకూడదు? లాయర్లు ఎట్టుపోయారు, జడ్జిలు ఎట్టుపోయారు, ఐఏఎస్లు ఎట్టుపోయారు, ఐపీఎస్లు ఎట్టుపోయారు. కొంతమంది ఇప్పుడు నాకు అందుబాటులోకి వచ్చారు. కొంతమంది కాల్స్ చేసి మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది ఇప్పుడు సమకూర్చబడ్డారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ముసుకేసుకొని ఉన్నారా క్రైస్తవులు అనే జస్ట్ బిల్డప్ కోసం? లేకపోతే నువ్వు ఒరిజినల్ క్రైస్తవుడివా, ఒరిజినల్ క్రిస్టియన్వా? నిజంగా నువ్వు క్రీస్తు అనుడిచేవుడివేనా? అట్టయితే క్రీస్తు సంఘానికి ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వెందుకు నోరు తెరవట్లా, నువ్వెందుకు గుండె బాదుకోవటంలా, నువ్వెందుకు స్పందించట్లా? నేను చెబుతున్నా, క్రైస్తవులకే కాదు, ముస్లింలకి, హిందువులకు అన్యాయం జరిగినా స్పందించమని కోరుకుంటున్నాను కదా. దేవుని బిడ్డలంగా మనం సంఘటితం కావాలి, సమైక్యం కావాలి, ప్రజాప్రతినిధుల్ని ప్రశ్నించాలి, తప్పదో. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేస్తున్నా నా మీద కొంతమంది కళ్ళెర్ర చేస్తారు, కొంతమంది నా గురించి కూడా కొంచెం ఆలోచన చేయొచ్చు. పర్వాలేదు, నేనేమైపోయినా పర్వాలా, ఎలాగైపోయినా పర్వాలా, నా ముగింపు ఎలా ఉంటుందో నాకు తెలీదు. కానీ నా హృదయం మాత్రం వేదన పడుతుంది. నేనేం చేయగలను, ఇందులో నా బాధ్యత ఏంటనేది నేను ఆవేదన పడుతున్నాను, ఆలోచన చేస్తున్నాను. నేను చేయదగ్గది చేయడానికి నా వంతు నేను పోరాడుతున్నాను. అన్నీ చెప్పుకోవాల్సిన అవసరంలా. నేను సంఘానికి చెప్తున్నాను, లైవ్లో ఈరోజు వేలాది మంది వింటూ ఉంటారు కనుక వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను. నేను అందరికీ చెప్తున్నాను, దయచేసి కొంచెం ఆలోచించండి. క్రైస్తవుల ఓట్లొద్దా రాజకీయ నాయకులకి? మరి ఒక్కడు నోరు తెరవడేందండి? దండాలు పెట్టుకుంటా, వందనాలు చెప్పుకుంటా వచ్చేవాళ్ళు ఎటుపోయారు? వాళ్ళు మొత్తుకుంటున్నారా, వచ్చి రోడ్లు ఎక్కుతున్నారా? పాపం వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం చేసుకుని ఇట్లాంటి చర్యలు చేసేవాళ్ళని కొంచెం కట్టడి చేద్దాంరా, వాళ్ళ భక్తిని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకునేటట్టు వాళ్ళని కొంచెం కనిపెడదాంరా, వాళ్ళకి అన్యాయం జరుగుతుందిరా అని ఒక్క నాయకుడన్నా, ఒక్కడన్నా నేను చెబుతున్నా, సంఘమా, సమాజమా, ప్రజాప్రతినిధుల్ని ప్రశ్నించండి, అడగండి వాళ్ళని. ముఖం మీద చెప్పేసేయండి, ఈ విషయాల్లో మీరు స్పందించకపోతే, మాకు జరుగుతున్న అన్యాయం విషయంలో స్పందించకపోతే నెక్స్ట్ ఓట్లని మా దగ్గరకు రావద్దు, మేము పొరపాటును కూడా మీకు ఓట్ చేయమని చెప్పండి.